అందరికీ నమస్కారం. గౌరవనీయులు గౌరవ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారికి, మాజీ మంత్రివర్యులకి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకు అందరికీ కూడా ఈరోజు వివిధ కాలనీస్ నుండి ఇక్కడికి వచ్చిన మా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ 2-3 డేస్ నుండి చూస్తూ ఉన్నాను. ప్రతి కాలనీ నుండి కూడా ఇదే ఫోన్ వస్తూ ఉంది. జనరల్గా 22A అంటే ఎక్కడో రూరల్ ఏరియాలో పెట్టున్నారేమో అనుకున్నాను, కానీ ఇంతకుముందు అబ్బాయి మాట్లాడుతూ కొత్తపేట అని చెప్పాడు. నా కాలనీస్ అవన్నీ కూడా నా కాన్స్టిట్యున్సీలో నేను అనుకుంటున్న ఒక 100 పైన కాలనీస్ వచ్చి ఉంటాయి. ఇట్లా ఎప్పుడో 40-50 సంవత్సరాల కింద 45 సంవత్సరాల కింద ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉన్నాము, మా ఇంట్లో మేము ఉన్నామనే తృప్తి లేకుండా సడన్గా ఈరోజు 22A అని పెట్టి ప్రతి ఒక్కరికి అందరు కూడా నా దగ్గర కాన్స్టిట్యున్సీలో కాలనీలలో చిన్న చిన్న ఇండ్లతోనే ఉన్నారు. ఇది వాస్తవం. ఖచ్చితంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నట్టు చివరి వరకు మీతో ఉండి మీకు ఇబ్బంది లేకుండా మీ భరోసా కలిగేటట్టు బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా సపోర్ట్ ఉంటాం. కానీ దాంతోపాటు ప్రభుత్వం చేస్తున్నది ఏ ఆలోచనతో చేసింది అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు లేనిది ఎప్పుడో ఇల్లు కట్టుకొని ఉన్న మీరు మీ వెనకాల మీ కాలనీ అంతా కూడా 22Aలోకి తీసుకొచ్చారంటే దాని వెనకాల ఏదో మతలబు ఉంది. ఖచ్చితంగా దాన్ని తీయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర కొన్ని కాలనీస్లలో ల్యాండ్ వదిలిపెట్టి ఉంటారు, కొంత 1 or 2 acres ఉంటాయి. ఇదంతా కూడా ప్రోబిటెడ్ ల్యాండ్ పెట్టేసి కాలనీ వాళ్ళను ఇబ్బంది పెట్టుకుంటూ దాని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఇబ్బంది పెడుతుండ్రు అనేది నాకు వచ్చిన నోటీస్. అక్కడక్కడ మన దగ్గర కొన్ని కాలనీస్లో నేను తీసుకున్న రిపోర్ట్ ఏంటంటే ఆ కాలనీస్లలో కొంత ల్యాండ్ మిగిలిపోయింది. అక్కడక్కడ 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు, 20 ఎకరాలు అట్లా ల్యాండ్ ఉంది. దాన్ని చాలా తెలివిగా ఇంతకుముందు అన్నారు కదా, చొప్ప వేస్తేనే పాలిస్తారని, ఆ చొప్ప కోసము ఇదంతా చేస్తున్నారు అనేది వాస్తవంగా అర్థమైంది. అంటే చాలా కలెక్టర్ ఆఫీస్ పోతే మొత్తం వీళ్ళే ఉంటారు, మీరు అన్నట్టు వీళ్ళే ఉంటారు. ఇదొకటైతే మా దగ్గర ఇంకొకటి కూడా నడుస్తుందండి దందా. అసైన్ ల్యాండ్స్ భయపెట్టించో ఏదో చేసి ఇంకా మీకు ఏది రాదు మీరు ఇచ్చేసేయండి అని చెప్పేసి అసైన్ ల్యాండ్స్ అన్ని అగ్రిమెంట్లు చేసేసుకున్నారు. మహేశ్వరం కందుకూరులో చూస్తే ఒక్కసారి కళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ కూడా ల్యాండ్ లేకుండా మొత్తం అగ్రిమెంట్ల మీద వెళ్ళిపోయింది. ల్యాండ్ అంతా కూడా పోయింది. మరి ఎట్లా చేసుకుంటారో తెలీదు. అసైన్ ల్యాండ్స్ అనేది తీసేసుకుంటున్నారు. వక్ బోర్డ్ ల్యాండ్స్ అసలు అవి లేవు, ఆ వక్ బోర్డ్ ల్యాండ్స్ తీసేసుకుంటారు. దేవాదాయ భూములు అసలు ఎట్లా అంటే ఒక డేగల్లాగా పడిపోతూ ఉన్నారు. భూములు ఎక్కడుంటే అక్కడ అవి సరిపోవని ఇప్పుడు కాలనీలో హైదరాబాద్ సిటీలో ఒక నాట్ ఓన్లీ నా ఒక్క కాన్స్టిట్యున్సే కాదు, ఇబ్రాహీంపట్నం కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, పట్టంచెరు ఏరియాలో కానివ్వండి, ఈ సరౌండింగ్స్లో అంతా కూడా మొత్తం కూడా ఈ కాలనీస్లో వాళ్ళందరూ కూడా 22A పెట్టడంతో ఒక భయాందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మీరు 100% ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదో నామకే వస్తే 2 రోజులలో చేస్తాం తెలీదా వీళ్ళకు? పెట్టినప్పుడు ప్రభుత్వంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఉండదా? ఏదో రెవెన్యూ మినిస్టర్ మీద దోసేసి, రెవెన్యూ మినిస్టర్ అధికారుల మీద దోసేస్తే ఇదేం పాలన, ఇదేం ప్రభుత్వము? ఎవరికి ఎవరు జవాబుదారీగా ఉన్నారు? ఎవరిని సఫర్ చేస్తున్నారు మీరు? అల్టిమేట్గా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని పెద్ద నిర్ణయం తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారికి పాత్ర ఉండదా? 100% ఉంటుంది. ముఖ్యమంత్రి గారి నోటీసులో లేకుండా ఇది పెట్టనే లేదు, మంత్రి గారి నోటీసులో లేకుండా అధికారులు ఇది పెట్టరు. ఖచ్చితంగా ప్రభుత్వం నుండి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇది చేసి ఉన్నారు. కానీ ఎవరిని ఇబ్బంది పెడుతున్నది ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. అదేదో తప్పు జరిగిపోయింది క్షమించండి అంటే అంత ఈజీగా అయ్యేది కాదు. ఎంతమంది బాధపడి ఉంటారు? ఎన్ని నిద్రలేని రాత్రులు 3-4 నెలల నుండి నడుస్తుంది ఇది. ఈ 1 వీక్ నుండి కాదు, 3-4 నెలల నుండి ఎవరంతలో వాళ్ళు సఫర్ అయిపోయి ఎక్కడంటే అక్కడ పోయి ఎవరికి దండం పెట్టాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో తిరుగుతున్న సందర్భం చూస్తున్నాం. అందరు కూడా మేమేం చేస్తామంటే పాపం మేడం దగ్గరికి పోతే ఏమవుతుంది, 22A కదా, అధికారుల దగ్గర పోదాం, ఏం చేద్దాము, దండం పెడదాం, పోదాం. కొంతమంది మధ్యలో బ్రోకర్లు కొంతమంది తిరుగుతున్నారు. ఇదంతా వాస్తవం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏమీ తెలియనట్టు 2 రోజులలో క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళిపోయినారు. ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ 20 రోజుల దాకా రాడైనా. కానీ ఇక్కడ బాధపడేది ఎవరు? ఖచ్చితంగా సామాన్యులు బాధపడుతున్నారు. మా కాలనీలలో అయితే 200 గజాలు, 300 గజాలు, 150 గజాలలో ఇండ్లు కట్టుకొని ఉన్న వాళ్ళే ఉన్నారు. కానీ మీకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా భయపడకండి. ఖచ్చితంగా మీ తరఫున ఫైట్ చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్దలు హరీష్ రావు గారు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మీకు భరోసా ఇచ్చే ప్రయత్నం. కానీ దాని వెనకాల ఏం జరుగుతుందని కనీసం మతలబ్ తీయండి. మీరు అనుకుంటే ఖచ్చితంగా తీస్తారు. ఎందుకు పెట్టారు ఇన్ని రోజులు? 40 సంవత్సరాల కింద కట్టుకున్న ఇల్లు ఈరోజు మీ కాలనీ 22Aలోకి వచ్చిందంటే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో జరుగుతుంది అనేది ఖచ్చితంగా చేద్దాం. సో మరొకసారి మీకు అందరు కూడా మా నాయకులకు కూడా నేను చెప్తాను, వీలుంటే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నా చేయమంటాను. మొత్తం లిస్టు తీసుకొని మన దగ్గర చాలా ఉన్నాయి. అసలు ఎంఆర్ఓలకి మాకు తెలియదు అంటారు. ఏదేది ఉంది, ఏ సర్వే నెంబర్ ఉంది, ప్రోబిటెడ్ అంటే మాకు తెలియదు అంటారు. మాకు తెలియదు అని చెప్తున్నప్పుడు జనరల్గా సామాన్యుడు పోతే వాళ్ళు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఒక్క అప్లికేషన్
టేబుల్ మీద కొనికే 25 రోజులు పట్టిందని చెప్తున్నారు సోదరులు. ఇట్లాంటి పాపం కింద ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా దీని నుండి బయటపడే వరకు పోరాటం చేద్దాం, మీకు ఇబ్బంది లేకుండా చూద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ అక్క. గౌరవనీయులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, తుల ఉమ గారు, భాస్కర్ రావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కళ్యాణ్ గారు, ఎర్రల శ్రీనివాస్ గారు, ఆదర్శ్ గారు, పాండు గారు, వేదిక మీద ఉన్న న్యాయవాదులు, 22A ఇబ్బంది పడుతున్నాము, మాకు సహాయం చేయండి అని ఈరోజు తెలంగాణ భవన్కు వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం. సో ముందుగా నేను మీ అందరికీ ఇచ్చే అష్యూరెన్స్ ఒకటే, మీరు ఆందోళన చెందొద్దు. ఇదంతా కూడా ఒక కుట్రతో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం. దీని వెనుక ఒక దురాలోచనతోని ఉన్నది అనేది మనందరికీ అర్థమవుతా ఉంది. సో ఒక ప్రతిపక్షంగా ఇబ్బందుల్లో ఉండి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలబడడం మా బాధ్యత. కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం మీకు అండగా ఉంటాం. మీకు మా లీగల్ సెల్ బీఆర్ఎస్ ఇదే తెలంగాణ భవన్లో ఒక లీగల్ సెల్ ఉంటుంది. ఒక 10 మంది న్యాయవాదులు నిరంతరం మీకు అండగా ఉంటారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా లీగల్ సెల్ను మీరు అప్రోచ్ కండి. మా లీగల్ సెల్ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు ఉచితంగా అందిస్తుంది. లీగల్ సెల్ సపోర్ట్ కూడా తీసుకోండి. అడ్వకేట్ గారి పేరు ఒక పేరు ఇస్తాను, కళ్యాణ్ గారు, 8125535604 8125535604. కళ్యాణ్ గారు, మీరు ఎప్పుడైనా వారికి ఫోన్ చేయండి. ఒక 10 మంది న్యాయవాదులు ఇక్కడ మీకు అండగా ఉండి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తారు. మీరు మా బీఆర్ఎస్ లీగల్ సెలే కాదు, గౌరవ శాసనసభ్యులు మేము కూడా నిరంతరం కలెక్టర్లతో కానీ సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా మీకు వెన్నంటి ఉంటాం. మీరెవ్వరు కూడా ఈ 30%, 20% ఇవ్వద్దు, అధైర్యపడొద్దు, డిస్ట్రెస్ సేల్స్ చేసుకోవద్దు, మీరు కన్ఫ్యూజన్ కావద్దు. ఈ ప్రభుత్వం మంచి మాట కొద్ది వింటే విన్నది, వినకపోతే ఎంతటి పోరాటమైనా చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మేము తీసుకుంటాం. ఇవాళ మీ అందరి బాధలు వింటుంటే నిజంగా హుడా లేఅవుట్, హుడా అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ కొనుక్కున్నాం, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ కొనుక్కున్నాం, లేదా 1980లో 82లో 83లో లేఅవుట్లో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. ఇవాళ సడన్గా ప్రాహిబిషన్లో పెట్టినారు అని మీ ఆవేదన అంతా కూడా చెప్పారు. అంటే 20-30 ఏళ్ళుగా అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. 30 ఏళ్ళుగా లేని ఇబ్బంది రాత్రికి రాత్రి ఎందుకు వచ్చింది అన్నదే సమస్య. 30 ఏళ్ళుగా రానటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? కొంతమంది మిత్రులు చెప్పారు 30% అడుగుతున్నారని, 50-50 అడుగుతున్నారని, సొప్పేస్తే పాలు ఇస్తుందని. ఇవన్నీ కూడా అందరికీ అర్థమవుతూ ఉన్నాయి. ఇంకా కొంతమంది మాట్లాడడం ఇష్టం లేక నాకు పేపర్లు ఇచ్చిపోయారు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే ఎట్లా జరుగుతుంది ప్రభుత్వంలో అని ఒక మిత్రుడు వెనక కూర్చొని పేపర్ ఇచ్చిపోయిండు. బుద్వేల్ విలేజ్ సర్వే నంబర్ 282, 283 అండ్ 284. ఈ బుద్వేల్ విలేజ్లో 30 ఎకరాల భూమి, ఇది వాస్తవానికి 22A ఉంది. ఉండంగా కూడా